మనం ఎంతో మేలులను పొందుకొని ఉంటున్నాం కాబట్టి, ఆయన యొక్క మేలులను మనం చూడాలి అంటే జనరల్‌గా మనం చేయవలసినటువంటి జనరల్‌గా మనం ఏమేం చేయాలో టీమ్‌లో ఉన్నవారు తెలియచేయగలరు. అంటే ప్రతి ఒక్కరి జీవితాలలో వీటి ద్వారా నేను మేలుని పొందుకున్న సిస్టర్ అనేసి ఆహ్, చాలా అంటే మనం సాక్షులు చెప్పే టైంలో కావచ్చు. సో, దేవుడు చేసిన విధానాన్ని బట్టి మనము చాలా సార్లు మనం తెలియజేస్తా ఉంటాం గదా! సో, సిస్టర్ నా వాయిస్ వినిపిస్తుందా మీకు? సమ్‌టైమ్స్ బ్రేక్ అవుతుంది సిస్టర్. మళ్ళీ రిపీట్ చేయండమ్మా. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. వినిపిస్తుందా సిస్టర్ నా వాయిస్? వినబడుతుంది సిస్టర్. లిటిల్ బిట్ లౌడర్. యాహ్! ఓకే సిస్టర్. ఈ యొక్క దినాన అంశం వచ్చేసి మేలులను చూడాలి అంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో ఏమి చేయాలి? సో, నా జీవితాలలో దేవుడు ఎన్నో మేలులు చేసి ఉంటున్నాడు గనక, ప్రతి ఒక్కరు దేవుని కృప ద్వారా మేలులు పొందుకొని ఉంటున్నారా అండి? లేదు నేను దేవుని ద్వారా మేలులను పొందుకోలేదు అన్నవారు ఎవరైనా ఉన్నారా? లేదు సిస్టర్ నేను దేవుని ద్వారా అనేక మేలులు నేను పొందుకొని ఉంటున్నాను. నేను సాక్ష్యాలు కూడా పంచుకొని ఉంటున్నాను అన్నవారు ఒకసారి హల్లెలూయా అని తెలియజేయండి. హల్లెలూయా. 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 ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరు ఆయన యొక్క మేలులను పొందుకొని ఉన్నారని విశ్వసిస్తుంటున్నాను. దేవునికి స్తోత్రం. నా యొక్క జీవితంలో ఈ యొక్క మేలులను పొందుకోవాలి అంటే మనం మొట్టమొదటిగా ఎలా అభివృద్ధి చెందాలి అని మనం గమనిస్తే, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము వర్ధిల్లే వారిగా మనం ఉండాలి. అయితే ఇక్కడ ఆహ్, మేలు అంటే ఏంటి? అసలు అది మనకు మెయిల్ అంటే ఏంటి అంటే, ఆయన చేసిన ఉపకారములు కావచ్చు, కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో మనము ఆపదలో ఉన్నప్పుడు కావచ్చు, కొన్ని సమ్‌టైమ్స్ సిట్యుయేషన్స్‌ని బట్టి దేవుడు ఆహ్, దేవునికి మనం సరెండర్ అయినప్పుడు ఆయన ఎన్నో మేలులు చేస్తా ఉంటాడు. ఈ లోకంలో ఎంతోమంది అంటే ఈ విధంగా చేస్తాను, ఆ విధంగా హెల్ప్ చేస్తాననేసి తెలియజేస్తా ఉంటారు కానీ సో, దేవుడు చేసినంత రీతిగా, దేవుడు ప్రేమించేంత రీతిగా ఈ లోకంలో ఎవరు మనల్ని ప్రేమించరండి. ఇది మాత్రం వాస్తవం. అయితే ఈ యొక్క ఆత్మలో మనము మొట్టమొదటిగా వర్ధిల్లాలి. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రేమ కాదు గానీ, లోకంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కాదు కానీ, నా యొక్క ఆత్మీయ జీవితంలో మనం వర్ధిల్లాలి అంటే, ఆత్మలో మనం మొట్టమొదటిగా వర్ధిల్లే వారిగా మనం ఉండాలి. అయితే స్పిరిచువల్‌గా గ్రో అయ్యే వారికి దేవుడు ఏం జేస్తాడంటే, బలాన్ని దయచేస్తాడు. నువ్వు మేలులను పొందుకోవాలంటే మనం మొట్టమొదటిగా ఆత్మలో వర్ధిల్లాలి అనేసి మనం నేర్చుకుంటాం. తర్వాతేంటంటే, నువ్వు గ్రో అయ్యేవారిగా ఉంటావో సో, అప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడనేసి మనం గమనిస్తా ఉంటాం. అయితే ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ఈ యొక్క సిట్యుయేషన్స్‌ని బట్టి అంటే సిట్యుయేషన్స్‌ని చూడడం కాదు కానీ, మనము రాకడికి సమీపముగా ఉంటున్నాం. దేవుడు ఎప్పుడొస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనము సిద్ధపడే వారిగా ఉండాలనేసి వాక్యం మనకు తెలియజేస్తా ఉంటది. ప్రకటన గ్రంథంలో మనం ఎన్నో అంశాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. గడిచిన దినాలలో కూడా మనము రెండో రాకడ గురించి గావచ్చు, ఇప్పుడు మనము సంఘం ఏ విధంగా ఉండాలి గావచ్చు, అనేక విషయాలు మనము తెలుసుకుంటా ఉంటున్నాం కాబట్టి, నా యొక్క జీవితంలో ఈ యొక్క మేలులను పొందుకొని వాటిని మనము దాచిపెట్టేవారిగా ఉండకుండా, వాటిని మనము బోధించేవారిగా మనం ఉండాలనేసి వాక్యం తెలియజేస్తా ఉంటున్నది. ఎందుకు ఈ యొక్క వాక్యాన్ని అనేకులకు ఎందుకు బోధించాలి అంటే, సత్యమైన సువార్తని మనం తెలుసుకుంటున్నప్పుడు, ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ఎంతోమందిని మనం గమనిస్తా ఉంటాం. ఈ యొక్క రాంగ్ ప్రీచింగ్స్ కావచ్చు, ఎక్సెట్రా ఇలాంటివి ఎన్నో ఉంటున్నాయి కాబట్టి, నువ్వు సత్యమైన ఈ యొక్క సువార్తని, ఈ యొక్క మేలుని ఏ విధంగా అయితే పొందుకొని ఉంటున్నావో, ఈ యొక్క వాక్యాన్ని మనము అనేకులకు బోధించే వారిగా మనం ఉండాలనేసి
దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతా ఉంటున్నాడు. అయితే ఆహ్, వాక్యం మనం వాక్యంలోకి వెళ్దామండి. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి హమ్మింగ్ వస్తుంది. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా! థాంక్ యూ సిస్టర్. అయితే ఇప్పుడు గమనించండి ఇక్కడ ఆయనకు మేలులను ఏ విధంగా పొందుకుంటామంట? అంటే మేలును దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అంటే ఈ యొక్క వాక్యము మనకు తెలుసండి. ఈ యొక్క వాక్యం మన నోటికి కంఠస్థము కావచ్చు. సో, మనం ప్రీచింగ్స్ చేసేటప్పుడు గూడా అనేక విధాలుగా మనకు బోధిస్తా ఉంటారు. అయితే ఇక్కడ వాక్యం ఏమని తెలియజేస్తా ఉంటున్నదంటే, ఆయనని ప్రేమించే వారికి ఆయన యొక్క సంకల్పము చొప్పున చేయువారికి దేవుడు మేలు చేస్తాడట. అయితే మేలు కలుగుటకై దేవుడు సమస్తము కూడా సమకూడి జరిగిస్తాడట. ఈ సమస్తము ఏ విధంగా సమకూడి జరుగుతది అని మనం గమనిస్తే, సో, మనం ఫస్ట్ ఏం జేయాలా? దేవుని ప్రేమించే వారిగా మనం ఉండాల. ఆయన సంకల్పము చొప్పున మనం చేసేవారిగా మనం ఉండాలి. అయితే ఈ యొక్క యేసుక్రీస్తుని, సో, జీసస్ క్రైస్ట్ ఈస్ ద రియల్ గాడ్ అనేసి నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు విశ్వసించి బాప్తిజం పొంది రక్షణ పొందినటువంటి నీ యొక్క జీవితంలో ఆయన చిత్తానుసారంగా నువ్వు చేస్తున్నావా? ఈ యొక్క ఉదయకాల సమయంలో గమనించుకోవాలి. అయితే నీ యొక్క జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఒక ఇష్యూ జరుగుతుంది అంటే ఒక నువ్వు మేలును పొందుకున్నావంటే కూడా, సో, ఆ యొక్క మేలు వెనక ఒక హిస్టరీ ఉంటా ఉంటున్నది. ఇది ఒక మనుషుల హిస్టరీ కాదు కానీ, ఆ యొక్క దేవుని సంకల్పము, ఆ యొక్క దేవుని చిత్తానుసారమైనటువంటి సంకల్పం ఉంటా ఉంటున్నది కాబట్టి, నీ యొక్క ఆత్మీయ జీవితంలో యొక్క మేలు జరుగుతా ఉంటున్నదనేసి మనం గమనించాలి. కొన్ని కొన్ని సార్లు ఏం జేస్తామంటే, ఆయన చేసిన మేలులను మనము మర్చిపోతా ఉంటాం. ఏంటంటే ఈ యొక్క సిట్యుయేషన్స్‌లో అయ్యా! నాకు ఈ విధంగా ఉందయ్యా! సో, నాకు ఈ విధంగా బాధుందయ్యా! సో, నాకు ఈ విధంగా కావాలయ్యా! నా స్టడీస్ విషయంలో నేను ఈ విధంగా ఉన్నానయ్యా! ఆహ్, ప్రతి విషయంలో గూడా మనం ఏం జేస్తా ఉంటామంటే దేవునికి మొరపెట్టే వారిగా ఉంటాము. అవును, అది నిజమే. కానీ ఆయన చేసిన మేలులను ఏమి గూడా మర్చిపోవద్దనేసి మనం కీర్తనల గ్రంథంలో గూడా మనం నేర్చుకుంటా ఉంటాం. ఆయన చేసిన మేలులను మరవకూడదనేసి వాక్యం తెలియజేస్తా ఉంటున్నది. అయితే ఇక్కడ మనం గమనించాలి. ఆయన సంకల్పము చొప్పున మనము చేసేవారిగా ఉండాలనేసి వాక్యం తెలియజేస్తా ఉంటున్నది. అయితే ప్రతి విషయంలో కూడా మనం ఏం జేయాలంటే స్పిరిట్ హెల్ప్‌ని మనం తీసుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయంతో మనం ప్రతిది గూడా చేసేవారిగా ఉండాలి. ఆయన యొక్క సంకల్పం చొప్పున మనము జరిగించే వారిగా ఉండాలి. అయితే ఇప్పుడు గమనించండి ఇక్కడ రోమపత్రికలో స్టార్టింగ్‌లో ఏముంటదంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధియు కూడా లేదు అనేసి ఇక్కడ వాక్యం తెలియజేస్తా ఉంటున్నది. చూడండి అసలు వాక్యం ఎంత బాగా వర్ణిస్తా ఉంటున్నాడో. అయితే ఇక్కడ వాక్యము ఈ యొక్క స్టార్టింగ్‌లో ఇంత అద్భుతంగా అంటే ఏ శిక్షా విధియు కూడా లేదు అనేసి ఇక్కడ వాక్యం తెలియజేస్తా ఉంటున్నది. ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుతా ఉంటున్నప్పుడు మనకు ఒక ధైర్యము, ఒక నిరీక్షణ, ఆహ్, ఒక నెమ్మదిని, ఒక శాంతిని ఇచ్చే యొక్క వాక్యము చదువుతూ ఉంటే నిజమే కదా! అసలు యేసుక్రీస్తు నందున్నప్పుడు మనకు ఎలాంటి శిక్ష లేదు అనేసి ఈ విధంగా మనం ఆ యొక్క వాక్యం లోతుగా వెళ్ళినప్పుడు ఈ యొక్క మనకు ఆ యొక్క లోపల ఈ విధంగా వస్తా ఉంటది కాబట్టి, స్టార్టింగ్‌లో అయితే ఈ విధంగా తెలియజేస్తా ఉంటున్నది వాక్యం. ఏమని? యేసుక్రీస్తునందు ఏ శిక్షా విధి కూడా లేదు. ఈ యొక్క వర్డ్ ద్వారా మనము ఎంతో బలాన్ని పొందుకుంటున్నట్టు మనం గమనిస్తా ఉంటాం. నో కండెమ్నేషన్ అనేసి ఇక్కడ వాక్యం తెలియజేస్తా ఉంటున్నది. అయితే ఎండింగ్‌కొచ్చేసరికి ఏమవుతుందనంటే, క్రీస్తు నుండి వేరు చేయలేరు అనేసి అక్కడ వాక్యం తెలియజేస్తా ఉంటున్నది. అయితే ఆయనను ప్రేమించే వారిగా మనం ఉండాలి. సో, ఏమంటున్నాడు? ఆయన సంకల్పము చొప్పున చేసేవారికి, ఆయన చిత్తానుసారంగా చేసేవారికి దేవుడు సమస్తము సమకూడి జరిగిస్తాడంట. మరి ఇక మన యొక్క జీవితాలలో ఆయన సంకల్పము చొప్పున మనం చేసేవారిగా ఉంటున్నామా? సో, ఆయన చిత్తానుసారంగా మనం చేసేవారిగా ఉంటున్నప్పుడు, ఆయన యొక్క మేలులను మనం పొందుకునే వారిగా ఉంటున్నామా? అవును, మనము ఆయన సంకల్పం చొప్పున చేసేవారిగా ఉండాలి. ఆయనకు చిత్తానుసారంగా మనం చేసేవారిగా ఉండాలనేసి వాక్యం తెలియజేస్తా ఉంటున్నది. అయితే మనము ఈ విధంగా గమనిస్తా ఉంటే ఇందులో ఈ యొక్క
సమస్తము ఆయన సమకూడి జరిగిస్తుంటున్నప్పుడు మనం మొట్టమొదటిగా ఈ యొక్క ఫస్ట్ వర్డ్‌లోనే మనం ఏం జేయాలి అంటే, ఆయనను మనము ప్రేమించే వారిగా ఉండాలి. అయితే ఇక్కడ వాక్యం ఏమని తెలియజేస్తా ఉంటున్నదంటే, ఎందుకు మనం ప్రేమించాలి అని మనం గమనిస్తే ఇందులో, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం తీయండి. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము ఆయనే మొదట మనలను ప్రేమించెను గానుక మనము ప్రేమించుచున్నాము. హల్లెలూయా! అయితే గమనించండి ఇక్కడ ఆయన మనల్ని మొట్టమొదటిగా ప్రేమించాడట. అయితే ఆయనను ప్రేమించే వారికి సమస్తము ఆయన చేయగలడు. అయితే ఎందుకు మనము ఆయనని ప్రేమించాలి అని మనం గమనిస్తే ఈ యొక్క మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడనేసి అంటున్నాడు. అయితే ఏదో జరిగిస్తాడు గదా! అని జెప్పేసి మనం ఆ విధంగా ఉండొద్దు కానీ, మన యొక్క ఆత్మీయ జీవితంలో ఏం జేయాలి అనంటే ఫస్ట్ మనము మొట్టమొదటిగా ఆయనను ప్రేమించే వారిగా మనముండాలి. అయితే ఎందుకు ఎందుకు ఫస్ట్ ప్రేమించాలి? నేనెందుకు ప్రేమించాలి? అనేసి థాట్స్ రావచ్చు. కానీ దేవుడు ఏమని సెలవిస్తా ఉంటున్నాడంటే, ఆయన మొట్టమొదటిగా మనల్ని ప్రేమించాడట. సో, అందుకు మనం ప్రేమించాలి. ఏమనుంది? మనల్ని ప్రేమించెను గనక మనము ప్రేమించుచున్నాము. ఈ యొక్క ప్రేమ ఆయన యొక్క ప్రేమ ఎలాంటిదో మనకందరికీ తెలుసండి. గడిచిన క్లాసెస్‌లో గూడా మనము చాలా నేర్చుకున్నాం. అయితే మన యొక్క జీవితంలో కూడా ఫస్ట్ మనము ఈ యొక్క దేవుడు మనల్ని ప్రేమించాలి ఫస్ట్ అని కాదు కానీ, మనము దేవుడిని ఫస్ట్ ప్రేమించాలని కాదు కానీ, దేవుడు మనల్ని మొట్టమొదటిగా ప్రేమించాడు కాబట్టి, సో, ఇప్పుడు కొదువైనది ఏముంది అనంటే, మనము ఆయనను ప్రేమించే వారిగా ఉండాలనేసి గమనించాలి మనం. అయితే ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి నా యొక్క జీవితాలలో మనము మొట్టమొదటిగా ఎవరిని ప్రేమిస్తా ఉంటున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలండి. మనము నీ యొక్క డబ్బును ప్రేమిస్తున్నావా? నీ యొక్క ఆస్తిని ప్రేమిస్తుంటున్నావా? నీ యొక్క స్నేహితుల, నీ యొక్క రక్త సంబంధితుల అందరికన్నా ఫస్ట్ నువ్వు ప్రిఫరెన్స్ ఎవరికిస్తుంటున్నావో మనల్ని మనం పరీక్షించుకోవాలి. అయితే ఇక్కడ దేవుడు వాక్యం ఎంత శ్రేష్టంగా పలుకుతా ఉంటున్నాడు. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రేమలు వ్యర్థమైన ప్రేమలనేసి మనకు తెలుసు. అయితే గాడ్స్ లవ్ సో డిఫరెంట్. అసలు దేవుని ప్రేమ చాలా డిఫరెంట్‌గా ఉంటది. అయితే మనము ఎలా ఆయన మనల్ని మొట్టమొదటిగా ప్రేమించాడు అంటే, మనం బలహీనులమై ఉన్నప్పుడు, అసలు మనకు ఏమీ చేతగానటువంటి ఒక జీవితంలో ఉన్నప్పుడు, దేవుడు మనల్ని మొట్టమొదటిగా లేవనెత్తాడు. అయితే హెచ్‌కేల్ గ్రంథంలో గమనిస్తా ఉంటాం. మనము పడిపోయినటువంటి సిట్యుయేషన్ నుండి దేవుడు ఏ విధంగా పైకి లేపాడో మనం అక్కడ గమనిస్తా ఉంటాం. అయితే మన యొక్క ఆత్మీయ జీవితాలలో మనం మొట్టమొదటిగా ఆయనను ప్రేమించే వారిగా మనం ఉండాలి. ఈ లోకంలో ఎంతోమంది మనం గమనిస్తా ఉంటాం. అంటే మనమని కాదు కానీ, ఈ యొక్క యూత్ ఫెలోస్ ఏం చేస్తా ఉంటారంటే, ఒక అమ్మాయిని చూసి గాని, ఒక అబ్బాయిని చూసి గాని, ఈ విధంగా ప్రేమించే వ్యక్తులుగా ఉంటారు. అయితే మనము కాదు మన యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, మనము జనరల్‌గా చూస్తా ఉంటాం. ఏం చేస్తారు, ఒక అమ్మాయి నచ్చిందనంటే, ఒక అబ్బాయి నచ్చాడంటే, సో, ఆ విధంగా ప్రపోజ్ చేయడం కావచ్చు, ఈ విధంగా ఉంటది. కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలన్నీ వ్యర్థమైనవి అనేసి మన వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేస్తా ఉంటున్నప్పుడు, ఈ యొక్క సత్యమైన సువార్తను, ఈ యొక్క మేలును నువ్వు ఏ విధంగా అయితే పొందుకుంటా ఉంటావో, కాబట్టి నా పైన నీ యొక్క భుజముల పైన ఎంతో భారము మనం కలిగి ఉంటున్నాం కాబట్టి, నీ యొక్క స్నేహితులు కావచ్చు, ఎక్సెట్రా ఎనీవే ఎవరైనా సరే గాని, సో, వాళ్ళకి మనము వాక్యాన్ని చెప్పే బాధ్యత మన పైన దేవుడు పెట్టాడు కాబట్టి, ఆ యొక్క బాధ్యతను మనము నెరవేర్చే వారిగా ఉండాలి. అయితే ఇక్కడ యోహాను ఏమంటా ఉంటున్నాడంటే, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం తీస్తే, ప్రైజ్ ది లార్డ్ అన్న. సిస్టర్ ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ వాయిస్ వినిపిస్తుందా? యెస్ సిస్టర్. వినిపిస్తుందిరా. యాహ్! థాంక్ యూ సిస్టర్. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. హల్లెలూయా! థాంక్ యూ బ్రదర్. అయితే ఇప్పుడు గమనించండి ఈ యొక్క ప్రేమ మనం లోకంలో ఉన్నటువంటి ప్రేమను మనం ప్రేమిస్తే మన లోపల ఎవరి ప్రేమ ఉండదంట?
తండ్రి ప్రేమ మనలో ఉండదంట. అయితే మరి తండ్రి ప్రేమ యొక్క అంటే అలా అని జెప్పేసి నువ్వు అందరిని దూషించుకుంటూ ఇంగ దేవుడు నాకు జెప్పాడు గదా! లోకాన్ని ప్రేమించొద్దు గదా! అని జెప్పేసి ఆ విధంగా కాదు కానీ, సో దైవానుసారంగా నువ్వు వాక్యానుసారంగా నా యొక్క జీవితంలో ఏ విధంగా ఉంటున్నామో, మనం ఎట్టి ప్రేమను కలిగి ఉంటున్నామో దేవుని కాదనకుండా దేవుని తర్వాత మన యొక్క తల్లిదండ్రులు దేవుడు ఎవరినైతే ప్రేమించమంటున్నాడో ఈ యొక్క ప్రేమ కాకుండా లోకంలో వాక్యానికి విరుద్ధంగా నువ్వు ఏ విధంగా అయితే ఉంటున్నావో సో ఇలా ఉంటున్నప్పుడు తండ్రి ప్రేమ నీలో ఉండదంట. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితాలలో మనం వాక్యానుసారంగా మనం ప్రతి ఒక్కరిని ప్రేమించే వారిగా మనం ఉండాలి. అయితే ఇక లోకంలో గూడా గమనిస్తే 2 రకాలుగా ప్రేమలుంటాయండి. ఏ విధంగా? తండ్రి ప్రేమ ఉంటది. శరీరానుసారంగా లోకంలో ప్రేమ ఉంటది. లోకంలో ప్రేమ ఏ విధంగా ఉంటదంటే, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 16 వచనంలో మనం గమనిస్తా ఉంటాం. అయితే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవి తండ్రి వలన పుట్టినవి కాదనేసి మనం గమనిస్తా ఉంటాం. అయితే వీటిలో ఉన్నటువంటి వారు ఆయన మేలులను మనం పొందుకోనట్టుగా మనం గమనిస్తా ఉంటాం. అయితే దేవుని ప్రేమ అయితే ఏ విధంగా ఉంటదంట అంటే, సమస్తము సమకూడి జరుగును. సో నీకు ఒక ఆపదొచ్చిందనుకోండి, నువ్వు దేవుని ప్రేమించాలా. దేవుని మనం ప్రేమించాలి. వాక్యానుసారంగా ఉండాలి. మనం ఏ విధంగా ఉండాలన్నది మనం చాలా నేర్చుకుంటూ వచ్చాం. ఒక వాక్యం ఏ విధంగా చదువుకోవాలి. నా యొక్క జీవితాలలో అనేక అంశాలు మనం తెలుసుకొని ఉంటున్నాం కాబట్టి, మొట్టమొదటిగా ఏంటంటే, మన యొక్క పైన మనము అనేకులకు వాక్యాన్ని తెలియజేయాలి. ఎందుకంటే, మనము ఎండింగ్ సిట్యుయేషన్స్‌లో ఉంటున్నాం కాబట్టి ఆయన యొక్క మేలులను మనము పొందుకోవడమే కాదు గానీ, సో, నీ యొక్క భుజాల పైన వాక్యాన్ని బోధించే భారము ఎంతైనా ఉంటున్నది కాబట్టి, ఆయన యొక్క మేలులను పొందుకున్నప్పుడు నువ్వేం జేయాలి? ఆ యొక్క వాక్యాన్ని ఇతరులకు బోధించే వారిగా ఉండాలి. ప్రేమను కలిగి ఉండాలనేసి ఈ విధంగా మనం కలిగి ఉండాలి. అయితే ఈ యొక్క మేలులను మా యొక్క జనరల్‌గా ఒక మానవుడు నిజమైన మేలుని ఎలా పొందుకుంటాడు అని మనం గమనిస్తే, రెండవ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యం చీకటి గల చోటును వెలుగిచ్చి దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. హల్లెలూయా! థాంక్ యూ బ్రదర్. అయితే ఇప్పుడు గమనించండి, ఈ యొక్క మేలును మనం ఏ విధంగా పొందుకుంటాం అనేది ఇదివరకు మనం గమనించాం. అయితే ఇప్పుడు గమనించండి, ఈ యొక్క వాక్యాన్ని ఒక మానవుడు నిజంగా ఆయన యొక్క మేలుని ఎలా పొందుకుంటాడో మనం గమనిస్తే, మొట్టమొదటిగా ఆయన యొక్క వాక్యము పైన మనం లక్ష్యం ఉంచిన యెడల మనము మేలును పొందుకుంటామనేసి ఇక్కడ వాక్యం తెలియజేస్తా ఉంటున్నది. అయితే ఒక పాస్టర్ ఏం చేస్తాడంట అంటే ఆహ్ ఒక మీటింగ్ బెట్టాడట. అయితే ఆ మీటింగ్ బెట్టినప్పుడు అందరొచ్చారు. అంటే ఓకే. ఈ పాస్టర్ వాక్యం జెప్తున్నాడు గదా! ఇక పాస్టర్ వర్షిప్‌లో చాలా బాగా లీడ్ జేస్తాడు అనేసి ఈ విధంగా అనేకులు అసలు చాలా మందొచ్చారట. అయితే అక్కడొచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ వర్షిప్ చేయిస్తా ఉంటున్నారు. వర్షిప్ చేయిస్తా ఉంటున్నప్పుడు పాస్టరు యొక్క లీనమైపోయినప్పుడు బాగా ఆ యొక్క వర్షిప్‌లో ఉంటున్నప్పుడు ఈ ప్రజలందరూ ఏం జేశారంటే వాళ్ళకి బోరొచ్చేసి వాళ్ళు రిటర్న్ అయిపోయారంట. అంటే వారి ఇంటికి అందరూ ఎళ్ళిపోయారంట. అయితే ఎళ్ళిపోయినప్పుడు ఒక స్త్రీ మాత్రమే ఆ యొక్క మందిరంలో ఉంటున్నట్టు మనం గమనిస్తాం. ఆ యొక్క స్త్రీ మాత్రమే చివరి వరకుందంట. అయితే వర్షిప్ అయిపోయిన తర్వాత ఆమేన్ అని జెప్పిన తర్వాత ఆ యొక్క కళ్ళు ఓపెన్ జేసి పాస్టర్ గారు జూస్తే అక్కడ ఒక స్త్రీ మాత్రమే ఉంది. అయితే తనన్నాడంట ఆ స్త్రీతో, "ఏంటి సిస్టర్ మీరొక్కరే ఉన్నారు. అందరెక్కడికెళ్ళిపోయారు" అనంటే, పాస్టర్ గారు అందరూ ఎళ్ళిపోయినారు. వారి ఇంటికెళ్ళిపోయారు. ఇప్పటికే సమయం లేట్ అయిందంట. సో, అందుకే వాళ్ళందరూ ఎళ్ళిపోయారంటే, "అవునా సిస్టర్ మరి మీరెందుకున్నారు" అనంటే, "మీరు గూర్చున్నారు గదా! మీ కాళ్ళ కింద ఒక చాపుంది గదా! బెడ్‌షీట్ ఉంది గదా! అది నాదే అది తీసుకొని ఎళ్ళాం" అన్నట్టు. తను ఆ విధంగా వెయిట్ జేసిందంట గానీ, ఆయన యొక్క వాక్యం కోసము, ఆయన యొక్క ప్రార్థన కోసం, యొక్క వర్షిప్ కోసం తను లేదట. కానీ తను తన కింద ఆ యొక్క బెడ్‌షీట్‌ని ఆ యొక్క సాపనేసి తను
ఉంటాడు గదా! ఒక ప్లేస్‌లో. సో, తన కాళ్ళ కింద ఉన్నటువంటి సాప పాస్టర్ గారు నీ కాళ్ళ కింద ఉన్నటువంటి ఒక సాప నాదే. కాబట్టి అది నాకిచ్చేస్తే నేను వెళ్ళిపోతానన్నట్టు తను తెలియజేసిందంట. అయితే ఇప్పుడు గమనించాలి ఈ యొక్క లోకంలో మనము ఏ విధమైనటువంటి భక్తి కలిగి ఉంటున్నారు. ఆయన యొక్క వాక్యానికి ఏ విధంగా ఆసక్తి చూయిస్తుంటున్నారో ఈ యొక్క దాంట్లో మనకు అర్థమవుతా ఉంటున్నది కాబట్టి దేవుడేమంటున్నాడంటే వాక్యమందు మనం లక్ష్యముంచాలట. వాక్యమందు మనం లక్ష్యము ఉంచినప్పుడు, మనము మేలును పొందుకుంటా ఉంటామని జెప్పేసి, ఈ యొక్క సెకండ్ పీటర్ చాప్టర్ 1 అండ్ 19లో మనం గమనిస్తా ఉంటాం. కాబట్టి వాక్యమునందు మనము లక్ష్యముంచాలి మొట్టమొదటిగా. ఫస్ట్ పాయింటొచ్చేసి. ఈ యొక్క వాక్యము ఏ విధంగా చేస్తదంట, చీకటి చీకటిగా ఉన్న చోట్ల వెలుగునిస్తదని జెప్పేసి మనం గమనిస్తా ఉంటాం. అయితే గమనించండి, ఒక దీపము లేకుండా ఇప్పుడు చీకటుంది. ఆ యొక్క చీకట్లో ఉన్నప్పుడు మనం అదే విధంగా కూర్చోం గానీ, ఒక దీపము వెలిగించినప్పుడు, ఆ యొక్క దీపము ఇల్లంతటికి వెలుగునిస్తా ఉంటది. అయితే ఈ యొక్క దీపము దేనికి సాదృశ్యమయించినదంటే, యేసుక్రీస్తుకి సాదృశ్యమయించున్నది. చీకటిగా ఉన్నటువంటి నా యొక్క జీవితంలో దేవుడు వెలుగునిచ్చినట్టు మనం గమనిస్తా ఉంటాం. అయితే ఆహ్, గమనించండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వ వచనం మనం గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక క్షమించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా! థాంక్ యూ బ్రదర్. అయితే ఇప్పుడు మనం గమనిస్తే మొట్టమొదటిగా ఏంటంటే, వాక్యమునందు మనం లక్ష్యముంచినప్పుడు మనము మేలును పొందుకున్నట్టు మనం గమనిస్తాం. అయితే ఈ యొక్క వాక్యము ఏ విధంగా లక్ష్యముంచాలి అంటే, ఫస్ట్ మనము ఈ యొక్క వాక్యము ఎలాంటిదంట, రెండంచుల ఖడ్గము వంటిదంట. అయితే ఈ యొక్క వాక్యము మనం గమనిస్తే ఈ యొక్క వాక్యము కీర్తనల గ్రంథం 119 చాప్టర్ 105లో మనం గమనిస్తా ఉంటాం. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది అనేసి మనం గమనిస్తా ఉంటాం. అయితే ఈ యొక్క లోకంలో అంటే ఈ యొక్క లోకముగా ఉన్నటువంటి యొక్క చీకటిగా ఉన్నటువంటి ఈ యొక్క లోకంలో ఈ యొక్క సత్యమైనటువంటి సువార్త, ఈ యొక్క వాక్యము మనకు వెలుగునిస్తా ఉంటది. నా యొక్క జీవితము మారింది అనంటే కేవలము దేని ద్వారా అండి? అన్‌మ్యూట్ చేసి తెలియజేయగలరు. నా యొక్క జీవితము ఈ యొక్క రక్షణ పొంది, బాప్తిజం పొంది, సత్యమైన సువార్తను వింటూ మనం అనేకులకు బోధిస్తున్నామంటే కేవలము ఎవరి ద్వారా, దేని ద్వారా మనము ఈ విధంగా అయ్యాము? దేవుని వాక్యము ద్వారా. హల్లెలూయా! ప్రైజ్ గాడ్. అవునండి. నిజమే. ఈ యొక్క వాక్యము ఎవరై ఉంటున్నారంటే మనం యోహాను సువార్త ఒకటొకటిలో చూస్తా ఉంటాం. ఆదియందు వాక్యముండెను. ఆ వాక్యమే దేవుడై ఉండెననేసి మనం గమనిస్తా ఉంటాం. ఈ యొక్క వాక్యం అన్నది దేవుడై ఉంటున్నాడు. అంటే నా యొక్క జీవితము మారింది అనంటే కేవలము ఆయన కృపను బట్టి, ఆయన యొక్క వాక్యం ద్వారా మనము మారినట్టు మనం గమనిస్తా ఉంటాం. ఎందరో టెస్టిమనీస్ ద్వారా గూడా చాలామంది బలపడతా ఉంటారు. అయితే ఈ యొక్క వాక్యము ఎలాంటిదంట? రెండంచుల ఖడ్గము వంటిది. ఈ యొక్క వాక్యము మన యొక్క పాదములకు దీపమై ఉంటున్నది. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం త్రోవను తప్పిపోతా ఉంటున్నప్పుడు వాక్యము మనకు గద్దిస్తా ఉంటది. సో, నువ్వు ఈ విధంగా అవుతున్నావు. సో, నువ్వు సరి చేసుకో అనేసి స్పిరిట్ ద్వారా మనము మళ్ళీ రియలైజ్ అవుతా ఉంటాం. అయితే ఈ యొక్క వాక్యము ఎలాంటిదో మనం గమనించాలి. అయితే ఈ యొక్క వర్డ్ మనకు ఒక వేని చూయిస్తా ఉంటున్నది. ఒక దారిని చూయిస్తా ఉంటున్నది. అయితే ఒక గ్రుడ్డివాడు ఏం చేశాడంటంటే అక్కడ మొత్తం చీకటిగుందంట. అయితే ఈ యొక్క గ్రుడ్డి వ్యక్తి ఏం చేస్తా ఉంటున్నాడంటే, ఒక ల్యాంప్‌ని ఒక దీపాన్ని పట్టుకునేది ఉంటది గదండీ! సో, అది తీసుకొని వెళ్తా ఉంటున్నాడంట. అయితే ఎదురుగా ఇంకొక వ్యక్తొస్తున్నాడు. అయితే తనేం ఆలోచిస్తా ఉంటున్నాడంటే, ఈ వ్యక్తి గుడ్డివాడు గదా! ఆహ్,
ఎందుకితనికి ఇంకా ల్యాంప్ ఎందుకు? గుడ్డివాడైనప్పుడు ఇతనికి కళ్ళు కనిపించవు గదా! మరి ల్యాంప్ ఎందుకు పట్టుకొని వస్తా ఉంటున్నాడనేసి ఆయన ఇతనికి అంటే తన పైన ఆ విధంగా రూమర్స్ లేపడము. సో, ఈ విధంగా చేస్తా ఉంటున్నాడు. అయితే తనేమన్నాడంటే దగ్గరకొచ్చిన తర్వాత ఒకటే తిట్టడం, ఒకటే అని అంటా ఉంటున్నాడు. గుడ్డి వ్యక్తివి అయినప్పటికీ కూడా నీకు ల్యాంప్ ఎందుకు? మాలాంటి వ్యక్తులమే మేము ఈ విధంగా వస్తా ఉంటున్నాము. సో, నీకెందుకన్నట్టు ఆ విధంగా విమర్శిస్తా ఉంటున్నప్పుడు ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, ఇది నా సెల్ఫ్ కోసం కాదు గానీ, నీలాంటి వాళ్ళ కోసమే నేను ఈ యొక్క ల్యాంప్‌ని తీసుకొనొచ్చాననేసి ఆ వ్యక్తి అంటా ఉంటున్నాడు. అంటే ఇది మీకెందుకు తెలియజేస్తా ఉంటున్నానంటే, ఈ లోకంలో ఉన్నటువంటి మనము ఆహ్, అసలు దేనికి పనికిరానటువంటి మనల్ని దేవుడు ఆ యొక్క వెలుగు ద్వారా మనల్ని రక్షించినట్టు మనం గమనిస్తా ఉంటాం. అంటే దేవుడిని తెలుసుకోనప్పుడు మనము దేవుని విమర్శించే వారిగా మనం ఎన్నో సార్లు ఉంటా ఉంటున్నాం. ఆయన యొక్క వాక్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి జీవితాలు గూడా మనము కలిగి ఉంటున్నాం. అయితే దేవుడు ఆయన యొక్క వెలుగు ద్వారా మనం రక్షించబడ్డట్టు, ఆయన యొక్క వాక్యం ద్వారా మనము రక్షింపబడ్డట్టు మనం గమనిస్తా ఉంటాం. అయితే ఈ యొక్క వాక్యము మనకు దారిని చూయిస్తా ఉంటున్నది కాబట్టి, వాక్యం విషయంలో కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క వాక్యం పైన మనం బిలీవ్ చేయాలి. సో, విశ్వాసము కలిగి ఉండాలి. సో, ఇప్పుడు వాక్యాన్ని నేనే బోధిస్తున్నదని కాదు కానీ, సో, ఎవ్వరు బోధించినప్పటికీ కూడా మనము ఆ యొక్క వాక్యము బైబుల్ అనుసారంగా ఉందా? లేదా? వాక్యానుసారంగా ఉందా? లేదా? అని జెప్పేసి మనము ఆహ్, టెస్ట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనము వాక్యాన్ని గమనిస్తే పౌలు, శీల వీళ్ళందరూ వాక్యాన్ని బోధిస్తుంటున్నప్పుడు ఒక సంఘము ఆ యొక్క వాక్యం కరెక్ట్‌గా ఉందా? లేదా? అని జెప్పేసి సరి జేసుకున్నారండి. సో, ఆ సంఘం ఏదో తెలుసా మీకు? ఏ సంఘమండి? వాక్యాన్ని బెరియా బోధిస్తుంటున్నప్పుడు సంఘం. సిస్టర్? బెరియా సంఘం. ఒక సంఘం ఉంటుంది. ఆ వాక్యము సరి అయినదా? లేదా? అని జెప్పేసి సరి జేసుకుంటా ఉంటది. బెరియా సంఘం. బెరియా సంఘం. హల్లెలూయా! థాంక్ యూ ఆంటీ రెస్పాండ్ అయినందుకు. థాంక్ యూ సిస్టర్. అయితే ఇక్కడ బెరియా సంఘంని గమనిస్తా ఉంటాం. తర్వాత హల్లెలూయా! సిస్టర్ మ్యూట్ చేయండి సిస్టర్. రీసౌండ్ వస్తుంది. అయితే ఇప్పుడు గమనించాలి మనము ఈ యొక్క వాక్యాన్ని ఎవరు బోధించినప్పటికి కూడా ఆ యొక్క వాక్యానుసారంగా ఉంటున్నదా లేదా అని జెప్పేసి కొన్ని కొన్ని సార్లు ఈ యొక్క పౌలుకి వీళ్ళందరికీ కూడా కొన్ని సిట్యుయేషన్స్‌లో హెల్ప్ చేసినట్టు మాసిదోనియ సంఘాన్ని మనం గమనిస్తా ఉంటాం. బెరియా సంఘాన్ని మనం గమనిస్తా ఉంటాం. తెస్సలోనికలో ఉన్నటువంటి వారు గూడా ఆ విధంగా సరి చేసుకుంటున్నట్టు మనం గమనిస్తా ఉంటాం. కాబట్టి ఈ యొక్క వాక్యము ద్వారా మనము మేలును పొందుకుంటున్నటువంటి మన యొక్క జీవితంలో కూడా ఈ యొక్క వాక్యము సత్యమైనటువంటి సువార్తగా ఉంటున్నదా? లేదా? అని జెప్పేసి మనం గమనించాలి. అయితే గమనించండి ఈ యొక్క వాక్యంలో గూడా ఒక 3 టైప్స్ ఉంటున్నాయండి. ఈ యొక్క వాక్యం ద్వారా మనం ఏం పొందుకుంటామంటే మనము జ్ఞానాన్ని పొందుకునే వ్యక్తులుగా మనం ఉంటాం. అయితే ఆహ్, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో గమనించాలి మనము. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం. వాక్యం ఏ విధంగా తెలియజేస్తా ఉంటున్నదంటే వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభం నొందుట మేలు. హల్లెలూయా! అయితే ఇప్పుడు గమనించండి ఇక్కడ మనకు జ్ఞానము కావాలంటే ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి జ్ఞానము కాదు కానీ, వెండి కాదు కానీ, బంగారము కాదు కానీ మనకు జ్ఞానము ముఖ్యమై ఉంటున్నది. అంటే ఈ యొక్క జ్ఞానం అన్నది గూడా 2 విధాలుగా ఉంటున్నది. లోకంలో ఉన్నటువంటి జ్ఞానము వేరు, దేవుని వాక్యము వేరు, దేవుని జ్ఞానము వేరు. అయితే ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి జ్ఞానం ఏ విధంగా ఉంటున్నదంటే చదువుకోవడము, ఉండడము, ఒక జాబ్ చేయడము ఇక్కడి వరకు మాత్రమే ఆ యొక్క జ్ఞానాన్ని వాడుతా ఉంటారు కానీ దేవునిలో మనం ఏ విధంగా జ్ఞానం పొందుకోవాలి? సో, జ్ఞానము ఏ విధమైనటువంటిది అనంటే, మనము వెండిని సంపాదించుట కంటే, జ్ఞానము సంపాదించుట మేలు. ఈ యొక్క జ్ఞానము ఒకానొక సమయంలో మనకు రియలైజ్ చేస్తా ఉంటది. సో, ఈ యొక్క జ్ఞానము మనకుండడం వల్ల ప్రతి విషయమునందు కూడా మనం ఏ విధంగా జీవించాలి అన్నది గూడా మనకు నేర్పిస్తా ఉంటది కాబట్టి, ఈ యొక్క వాక్యం ద్వారా మనము జ్ఞానాన్ని పొందుకునే వ్యక్తులుగా మనముంటాం. ఈ యొక్క వాక్యము ద్వారా
మనమేం పొందుకుంటామంటే కొన్ని కొన్ని సార్లు మన అంటే దేవుని పట్ల మనం ఆస్తిని పొందుకున్నటువంటి వ్యక్తులుగా ఉంటాం. అయితే దేవుని పట్ల ఈ యొక్క కొన్ని సిట్యుయేషన్స్‌లో యోబుని గమనిస్తే మనము తనకున్నటువంటి సొంత ఆస్తిని కూడా తను కోల్పోయి దేవునికి సరెండర్ అయినట్టు మనం గమనిస్తా ఉంటాం. అయితే ఈ యొక్క వాక్యము ద్వారా అంటే ఆస్తి అంటే నాట్ ఎట్ మనీ, కాకపోతే నువ్వు ఏ విధమైనటువంటి ఆస్తిని పొందుకొని ఉంచున్నావంటే రక్షణ అనే యొక్క ఆస్తిని నువ్వు ఆహ్, పొందుకున్నటువంటిగా మనం గమనిస్తా ఉంటాం. అయితే ఈ యొక్క వాక్యము మనకు ఆహ్, వాక్యాన్ని వాక్యం ద్వారా మనము మేలును పొందుకున్నట్టు, ఈ యొక్క వాక్యము మనకు మార్గాన్ని చూయిస్తుంటున్నట్టు మనం గమనిస్తా ఉంటాం. మూడవదిగా గమనిస్తే ఇందులోనే ఈ యొక్క వాక్యం అన్నది ఒక ఆయుధములాగా మనకు ఉంటా ఉంటున్నది. చూడండి, రెండవ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తే, రెండవ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం మనం గమనించిన యెడల సత్యవాక్యం చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి హల్లెలూయా! థాంక్ యూ. ఘనత అయితే ఇప్పుడు గమనించండి ఇక్కడ ఈ యొక్క వాక్యము ఏమని తెలియజేస్తా ఉంటున్నదంటే, ఒక ఆయుధముగా మనకు వర్క్ చేస్తా ఉంటది ఈ యొక్క వాక్యము. ఈ యొక్క వాక్యము మొట్టమొదటిగా మనం గమనిస్తే జ్ఞానాన్ని ఇస్తున్నట్టు, రెండవదిగా మనకు ఆస్తినిస్తున్నట్టు మనం గమనిస్తా ఉంటాం. మూడవదిగా మనం గమనిస్తే ఆయుధముగా వర్క్ చేస్తా ఉంటున్నదంట ఈ యొక్క వాక్యము. అయితే ఇక్కడ చూడండి, సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలమునను కుడి ఎడమల నీతి ఆయుధములను కలిగి. అయితే ఈ యొక్క నీతి అన్నది కూడా మనం కీర్తనల గ్రంథంలో గమనిస్తే నీతిని గట్టిగా పట్టుకొనుడి అనేసి మన వాక్యం తెలియజేస్తా ఉంటున్నది. అయితే ఈ యొక్క కొన్ని కొన్ని దగ్గర గూడా మనం గమనిస్తా ఉంటాం. ఏ ఆయుధము వర్ధిల్లదు అని వాక్యం మనం గమనిస్తా ఉంటాం. అయితే ఈ యొక్క వాక్యము ఎంత శ్రేష్టంగా దేవుడు తెలియజేస్తా ఉంటున్నాడంటే ఈ యొక్క వాక్యం ద్వారా మనము ఆయుధము కలిగి ఉంటామంట, జ్ఞానాన్ని కలిగి ఉంటామంట. ఈ యొక్క వాక్యం ద్వారా మనము ఆస్తిని కలిగి ఉంటాం. ఆస్తి అంటే ఒక లోకంలో ఉన్నటువంటి డబ్బు ఎక్సెట్రా, ఎక్సెట్రా అలాంటిది కాదు కానీ, అసలు లోకంలోకి వేరుగా మనం ఉన్నాం కాబట్టి, అసలు ఎవరు పొందనటువంటి ఆస్తిని మనం పొందుకొని ఉంటున్నాం కాబట్టి, మనం పొందుకున్నటువంటి వ్యక్తులుగా ఉండకూడదు. మనం మేలులను పొందుకున్నటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు కానీ, ఆ యొక్క మేలులను, ఆ యొక్క ఉపకారాలని ఇతరులకు పంచేవారిగా మనం ఉండాలనేసి వాక్యం తెలియజేస్తా ఉంటున్నది. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో ఆపదలలో ఉండొచ్చు. అంటే ఈ యొక్క వాక్యము మనము రిమైండ్ జేసుకుంటా ఉండాలి. ఆపదలో ఉన్నప్పుడు గావచ్చు, కరువులోకి ఈ యొక్క సాటన్ తీసుకొని వెళ్తా ఉంటుండదు కావచ్చు కానీ, నువ్వు వాక్యాన్ని రిమైండ్ చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. అయితే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17 వచనంలో కూడా మనం గమనిస్తే, దేవుని వాక్యము ఖడ్గమై ఉంటున్నదనేసి మనం అక్కడ గమనిస్తా ఉంటాం. అయితే 2 సైడ్స్ గూడా మనం గమనిస్తే రెండంచుల ఖడ్గముగా ఉన్నట్టు మనం గమనిస్తా ఉంటాం. ఇది ఖడ్గమై ఉంటున్నదంటే, ఈ యొక్క ఖడ్గము ఏం జేస్తా ఉంటున్నదంటే వచ్చిన వాళ్ళకందరికి డైరెక్ట్ పొడవడం కాదు కానీ, వారి వారి ప్రవర్తనను బట్టి అది సరిచేస్తా ఉంటది. సో, వాక్యం ద్వారా దేవుడు మనల్ని గద్దించే వారిగా ఉంటున్నారు. సో, ఇక వాక్యం ద్వారా ప్రవర్తనలు కరెక్ట్‌గా సరిచేసే వారిగా గూడా ఉంటున్నట్టు మనం గమనిస్తా ఉంటాం కాబట్టి ఈ యొక్క వాక్యము ఖడ్గముగా కూడా ఉంటది. కాబట్టి ఈ యొక్క సాటన్ అన్నది దేవునికి అంటే ఎప్పుడు ఆత్మకి, శరీరానుసారానికి విరోధంగా ఉంటదని జెప్పేసి మన వాక్యం రోమ పత్రికలో ఆ విధంగా మనం గమనిస్తా ఉంటాం. అయితే ఇక సాటన్ ఏం జేస్తా ఉంటున్నాడంటే నీ యొక్క వాక్యంలో నువ్వు బాగా ఎదుగుతుంటున్నప్పుడు ఎక్కడైనా ఒక దగ్గర పరుద్దాం అన్నట్టు అది వెయిట్ జేస్తూ ఉంటది కాబట్టి సో, మనము ఆ యొక్క సాటన్‌కి ప్లేస్ ఇచ్చేవారిగా మనము ఉండకూడదు. అయితే ఇలా జేయడం, బలహీనత తేవడము, శ్రమలు తేవడం, ఈ విధంగా తెచ్చినప్పటికి కూడా మనము కృంగే వ్యక్తులుగా మనం ఉండకూడదు కానీ, ఈ యొక్క వాక్యము ద్వారా మనం మేలులను పొందుకున్న తరువాత అనేకులకు బోధించేవారిగా ఆ యొక్క మార్గాన్ని ఇతరులకు చూపేవారిగా మనం ఉండాలనేసి వాక్యం తెలియజేస్తా ఉంటున్నది. అయితే ఒక వాక్యము క్షమించండి. ఈ యొక్క సాటన్ గూడా ఏం జేస్తా ఉంటున్నదంటే, శోధించే సాటన్‌గా ఉంటున్నది. అయితే మనము అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా గమనిస్తాం గదా! అరణ్యములోకి తీసుకొని వెళ్ళిన తర్వాత శోధిస్తున్నట్టు మనం గమనిస్తా ఉంటాం. సో, ఫర్దర్‌గా అది మనకంతా తెలుసు. కాకపోతే ఈ యొక్క ఏం జేస్తా ఉంటున్నదంటే, సో, మనల్ని ఎక్కడ పడేయాలా అన్నట్టు అది ట్రై జేస్తా ఉంటది కాబట్టి, సో, మన వాక్యంలో తప్పిపోయే వారిగా మనం ఉండకూడదనేసి దేవుడు మాట్లాడుతా ఉంటున్నాడు. అయితే మొట్టమొదటిగా మనం గమనించామండి.
మేలుల ద్వారా ఆ యొక్క వాక్యము ద్వారా వాక్యం పైన మనం ఎప్పుడైతే లక్ష్యం ఉంచుతామో, అప్పుడు మనము మేలును పొందుకుంటున్నట్టు మనం గమనిస్తా ఉంటాం. రెండవదిగా గమనిస్తే మనము యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు దేవుడు చేసినటువంటి అంటే దేవుడు ఎన్నో మేలులను చేశాడు. అయితే గమనించండి, లూకా సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో గమనిస్తే, లూకా సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యేసు అప్పుడు యేసు విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నాడని వారితో చెప్పి, చదవండి బ్రదర్. 10థ్. వారందరినీ చుట్టూ కలయజూచి నీ చెయ్యి చాపుమని వానితో చెప్పెను. వాడు అలాగు చేయగా వాని చెయ్యి బాగుపడెను. హల్లెలూయా! అయితే ఇప్పుడు మనం గమనిస్తా ఉంటే మొట్టమొదటిగా ఆయన యొక్క వాక్యం ద్వారా మనము మేలులను పొందుకున్నట్టు మనం గమనిస్తా ఉంటాం. ఈ యొక్క వాక్యం ద్వారా మేలులు పొందుకున్నటువంటి ఈ యొక్క వాక్యంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఎన్నో మేలులను చేసినట్టు మనం గమనిస్తా ఉంటాం. ఈ యొక్క లూకా సువార్త ఇక్కడ సందర్భం ఏంటంటే, అక్కడ ఊచా చేయగల ఒక వ్యక్తి ఉంటున్నాడు. సో, ఆ యొక్క వ్యక్తి గమనిస్తే విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే ఇక్కడ మేలును చేస్తా ఉంటున్నప్పుడు, ఇక్కడ పరిసయ్యులు గావచ్చు, శాస్త్రులు గావచ్చు, వీళ్ళందరూ ఎప్పుడు ఈయనలో మిస్టేక్ పట్టుకోవాలా, ఎప్పుడు మేలులు చేస్తా ఉంటున్నాడు కాబట్టి, ఆయన యొక్క వాక్యానికి అంటే ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వ్యక్తులే. అయినప్పటికీ కూడా ఎప్పుడు ఆయనలో ఉన్నటువంటి మిస్టేక్స్‌ని మనం తీద్దామా, సో, ఎప్పుడు తనెక్కడ దొరుకుతాడా అనేసి ఈ విధంగా వాళ్ళు ట్రై చేస్తానే ఉంటున్నారు. అయితే ఇక్కడ దేవుడేమంటున్నాడంటే విశ్రాంతి దినమున క్షమించండి. అక్కడ వాక్యం ఏమి తెలియజేస్తా ఉంటున్నదంటే వాళ్ళేమంటున్నారంటే విశ్రాంతి దినం రోజున వీళ్ళ స్వస్థపరచడం కరెక్టేనా? అంటే ఈ యొక్క సందర్భమే కాదు గానీ, మనము ఇంకా వెనక ముందు మనం గమనిస్తే విశ్రాంతి దినమున తను ఎన్నో మేలులను చేసినట్టు మనం గమనిస్తా ఉంటాం. అయితే ఇక్కడ శాస్త్రులేమంటున్నారంటే విశ్రాంతి దినమున చేయడం కరెక్టేనా? అసలిది కరెక్ట్ కాదు గదా! వాక్యమాన్ని ఈ విధంగా తెలియజేస్తలేదు గదా! అనేసి ఈ విధంగా అంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏ విధమైనటువంటి సమాధానం ఇవ్వాలో, ఆ విధమైనటువంటి సమాధానం ఇస్తున్నట్టు మనం గమనిస్తా ఉంటాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, సో, మనము మేలులను పొందే వ్యక్తులుగా, ఆశ కలిగే వ్యక్తులుగా మనం ఉండాలి. అయితే మనము రక్తస్రావం గల స్త్రీని గూడా మనం గమనిస్తా ఉంటాం. అయితే తను ఏం జేసింది, అంటే నాకు స్వస్థత కలుగుతది అనే ఒక ఆశ కలిగి ఉంది. సో, తనకు ఆహ్ తన పైన విశ్వాసం ఉంచున్నది కాబట్టి, సో, తననెళ్లి మొత్తం టచ్ చేయడం కాదు గానీ, జస్ట్ తన వస్త్రాన్ని కిందికి మాత్రమే ముట్టుకొని స్వస్థత పొందినట్టు మనం గమనిస్తా ఉంటాం. సో, ఫస్ట్ తనని మనము మేలు పొందుకోవాలంటే కూడా రెండవదిగా మనము ఆశ కలిగి ఉండాలి అనేసి మనం గమనించాలి. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎలాంటి వ్యక్తులుగా మనం ఉంటున్నాం అంటే, జస్ట్ ఇక్కడ ఊచ చేయగల వ్యక్తి స్వస్థత పొందినట్టు, సో, తను అంత ఫెయిత్ కలిగి ఉంటున్నట్టు మనము ఈ యొక్క రక్తస్రావం గల స్త్రీని గూడా మనం గమనిస్తా ఉంటాం. తర్వాత దావీదు కుమారుడా నన్ను కరుణించుమనేసి అక్కడ వెనక మనం ఒక ఉపమానాన్ని మనం గమనిస్తా ఉంటాం. సో, ఆ యొక్క వ్యక్తి గూడా ఏ విధమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాడో, మనం అనేక విధమైనటువంటి ఇలాంటివి గమనిస్తా ఉంటాం. దేవుని పైన విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులను. అయితే వాళ్ళు ఏ విధమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటున్నారు? వాళ్ళకు కాళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా ఆయన పైన విశ్వాసం నుంచి వాళ్ళు స్వస్థత పొందుకున్నట్టు మనం గమనిస్తా ఉంటాం. మరి మన యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయండి? వాళ్ళకంటే కాళ్ళు, చేతులు లేక సో, దేవుని పైన విశ్వాసం ఉంచి సో, వాళ్ళు స్వస్థత పొందినట్టు మనం గమనిస్తా ఉంటాం. దేవుడు మనకు ఆ విధమైనటువంటి జీవితాన్ని ఇవ్వలేదు కానీ 2 కాళ్ళిచ్చాడు, 2 చేతులిచ్చాడు, చక్కటి స్వరాన్నిచ్చాడు, కళ్ళనిచ్చాడు. ఇంత అందమైనటువంటి జీవితాన్ని, ఇంత అందమైనటువంటి శరీరాన్ని మనకు దేవుడు కలుగజేశాడు. ఆయనకు ఇంత స్పష్టంగా ఇంత వాక్యం తెలియజేస్తా ఉంటున్నది. దావీదేమంటాడు, "నీవు నన్ను నిర్మించినది చూడగా నాకు భయము, ఆశ్చర్యము పుట్టెను" అనేసి వాక్యం తెలియజేస్తా ఉంటున్నది. అయితే అసలు రియల్‌గా దేవుడు ఇంత అద్భుతంగా మనల్ని ప్రిపేర్ చేసినప్పుడు, ఇంత స్పష్టంగా పడిపోయినటువంటి పాత్రను, మట్టిని తీసుకొనొచ్చి మళ్ళీ
ఒక కుండగా చేసినటువంటి మన యొక్క జీవితాన్ని ఒక పాత్రగా మరల మనల్ని మార్చినప్పుడు, ఈ యొక్క జీవితాన్ని, ఈ యొక్క దేహాన్ని, ఈ యొక్క శరీరాన్ని, ఈ యొక్క మనస్సును, మన తలంపులను మనం వేటి కోసం వినియోగిస్తుంటున్నామో మనల్ని మనం పరీక్షించుకునే వారిగా ఉండాలి. అయితే మనం ఆశ కలిగి ఉండాలి. సెకండ్ పాయింట్ మనం గమనిస్తే. ఇప్పుడు కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏం జేస్తారంటే లీడింగ్ జేసేవాళ్ళు గావచ్చు, మరి ఇంకెవరైనా గావచ్చు, ఒకటే అంటా ఉంటారు. పాటలు పాడండి, పాటలు పాడి సహకరించండి అనేసి ఈ విధంగా వాళ్ళు అంటా ఉంటారు. కానీ మనం ఆ విధంగా స్టాప్ అయ్యే వ్యక్తులుగా మనం ఉండొద్దు. అసలు చూడండి, కాళ్ళు, చేతులు లేనటువంటి వ్యక్తులే ఎంత ఆహ్, విజయాన్ని పొందుకున్నట్టు, స్వస్థతను పొందుకున్నట్టు వాళ్ళు ఇంత అలా పడిపోయినటువంటి సిట్యుయేషన్స్‌లో గూడా దేవుని నామాన్ని మహిమపరుస్తా ఉంటున్నారు. మనం గమనిస్తే అక్కడ నలుగురు వ్యక్తులు ఒక వ్యక్తిని తీసుకొనొచ్చి ఆ యొక్క ఆహ్, మేడ గదిలో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ పెట్టినప్పుడు తను స్వస్థత పొందినట్టు, "నువ్వు అంటే బాగుపడతానని విశ్వసిస్తుంటున్నావు" అంటే, "అవును, నేను విశ్వసిస్తున్నాను" అనేసి అంటాడు. అంటే చూడండి, పడిపోయినటువంటి అంత బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తి ఇంత విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాడు. మరి మన యొక్క జీవితంలో మన యొక్క స్వరాన్ని దేవునికి వాడగలుగుతుంటున్నామా? మనము వాక్యాన్ని దినదినము చదివే వ్యక్తులుగా ఉంటున్నామా? మొత్తానికి నీ యొక్క సరెండర్ ఏ విధంగా ఉండాలంటే, మనము లోకంలో గూడా మనం గమనిస్తూ ఉంటాం. నిక్ విజిక్‌ని గావచ్చు, ఈ విధంగా చాలా వ్యక్తులను మనం గమనిస్తా ఉంటాం. అసలు తనకి కాళ్ళు లేనప్పటికి కూడా, నడవడానికి రానప్పటికి కూడా, తను ఏ విధంగైనా వర్డ్‌ని ప్రీచ్ చేస్తా ఉంటున్నాడంటే, తనలో ఎంత విశ్వాసం కలిగి ఉంటున్నాడో మనం గమనించాలి. సో, మనము అందరిని పక్కన బెడితే, మన యొక్క జీవితంలో మనం గమనించిన యెడల, మనము ఇంత చక్కటి దేహాన్ని కలిగినటువంటి మనము వీటిని వేటి కోసం ఉపయోగిస్తుంటున్నామో మనల్ని మనం పరీక్షించుకునే వారిగా ఉండాలి. సమయాన్ని అసలు వ్యర్థం చేయకుండా, ఆ యొక్క సమయాన్ని దేవునికి కేటాయించే వారిగా ఉండాలి. దేవుడు వేచి చూస్తా ఉంటున్నాడు. అంటే ఏమంటున్నాడు? ఆహ్, నీతిమంతుడు ఒక్కడైనా ఉన్నాడా లేదా అని జెప్పేసి వెయిట్ చేస్తా ఉంటున్నాడు. అయితే ఇప్పుడు గమనిస్తే ఒక వర్డ్‌ని మీకెందుకు చెప్తున్నానంటే, దేవుడు ఆశ కలిగింటున్నాడు. దేవుని సమయానికి మనం వచ్చేసరికి ఏమాత్రము సమయము వ్యర్థము పోనివ్వకుండా ఆయన యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. సో, ఈ యొక్క పాయింట్‌లో మనం ఏమని గమనించాలంటే, ఇంత చక్కటి దేహాన్ని దేవుడిచ్చిన తర్వాత ప్రతీది కూడా దేవునికి వాడుకోవాలి. మనము గమనిస్తే లోకంలో ఎంతోమంది అనేక రీతిగా ఆ యొక్క స్వరాన్ని గావచ్చు, ఒక దేహాన్ని గావచ్చు, ఒక డాన్సెస్ అని ఇగ 2 గంటలు ఇంగ పెట్టండి, పెట్టండి అన్నట్టు ఇష్టం వచ్చినట్టు అల్లరితో కూడిన ఆటపాటలు చేస్తా ఉంటున్నారు. ఈ యొక్క వాక్యాన్ని ఎంత స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు గాబట్టి, మన దేవుడు ఎలాంటి వాయిస్ ఇచ్చినప్పటికి కూడా, నాకు పాట పాడడానికి భయమవుతది, వాక్యం చదవడానికి భయమవుతది, వర్డ్ చెప్పుకోవడానికి భయమవుతదనేసి కాదు కానీ, దేవుడు మాట్లాడుతా ఉంటున్నాడు. ప్రతి ఒక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు వాడుకుంటాడు కాబట్టి మనం గమనించాలి. మనము శ్రేష్టమైనటువంటి ఎంత అంటే ఎలాంటి వాయిస్ ఉన్నప్పటికి కూడా దేవుని మాత్రమే మహిమపరచాలి అనే థాట్‌తోనే దేవుని నామాన్ని మహిమపరచాలి మనం. ముందుకు మనం ప్రొసీడ్ అవ్వాలి కాబట్టి, మనం అసలు నిర్లక్ష్యం చేసే వ్యక్తులుగా మనం ఉండకూడదండి. ఎలాంటి వాయిస్ ఉన్నప్పటికీ, నేను ఎలా ప్రీచ్ చేస్తున్నానని మనము అలా ఉండొద్దు కానీ, ఏదైనా హోలీ స్పిరిట్ గైడెన్స్‌తోనే మనం ముందుకెళ్ళినప్పుడు అనేక విధాలుగా దేవుడు మనల్ని వాడుకుంటున్నట్టు మనం గమనిస్తా ఉంటాం కాబట్టి, రెండవదిగా మనం గమనిస్తే, మనము ఆశ కలిగి ఉన్నప్పుడు ఆయన యొక్క మేలును మనం పొందుకుంటామనేసి వాక్యం తెలియజేస్తా ఉంటున్నాను కాబట్టి, మేలులను మనం చేయాలి అనంటే కూడా, మనం ఆశ కలిగి మన యొక్క ప్రతిదాన్ని కూడా దేవుడు ఏదైతే మనకు సమస్తం ఇచ్చాడో, దాన్ని దేవునికి మనము వాడుకునే వ్యక్తులుగా మనం ఉండాలని గమనించాలి. మూడవదిగా గమనిస్తే, నిరీక్షణ కలిగినప్పుడు మనము మేలును పొందుకున్నట్టు మనం గమనిస్తా ఉంటాం. అయితే చూడండి, జెకర్యా 9వ అధ్యాయము 12వ వచనం మనం గమనిస్తే, జెకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! వినిపిస్తుందా సిస్టర్? చిన్నగా వినబడుతుంది. వినిపిస్తుంది. వినిపించలేదు సిస్టర్. రీసౌండ్. చిన్నగా వినబడుతుంది సిస్టర్. వినిపిస్తుంది. కొంచెం వినిపిస్తుంది రా.
ఓకే అండి. మూడవదిగా మనం గమనిస్తే నిరీక్షణ ఎప్పుడైతే కలిగి ఉంటామో, సో, మనము మేలును పొందుకునే వ్యక్తులుగా మనముంటాం. జెకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12 వచనం మనం గమనించిన ఎడల చదవండి. జెకర్యా గ్రంథం 9వ అధ్యాయము 12 వచనం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా! అయితే చూడండి వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేస్తా ఉంటున్నదంటే, బంధకములో పడియుండియు నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను నీకు తెలియజేయుచున్నాను. అయితే గమనించండి, లేదు సిస్టర్ అసలు దేవునికి నేనింత ప్రార్థించినా, సో, నేనింత చేసినప్పటికి కూడా నేనింత వాక్యాన్ని చదువుతాను. సో, దేవునికి ఇంత కేటాయిస్తాను. సో, ఇంత జేసినప్పటికి గూడా దేవుడు నాకసలు మేలే జేయట్లేదు. ఎళ్ళండి సిస్టర్ ఇంగ మీరు ఏం జేస్తున్నారో ఏమో అన్నట్టు సో, ఆ థాట్స్ కలిగి ఉండొచ్చు. నేనింత చేసినప్పటికి కూడా ఆయన యొక్క మేలులను నేను పొందుకోలేను అని ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, అంటే ఆయన మేలుల కోసం ఇంకా వెయిట్ చేస్తా ఉంటారో, అయితే దేవుడు వాగ్దానం చేయట్లేదు కదండీ! ఈ యొక్క దినాన దేవుడు వాక్యం తెలియజేస్తా ఉంటున్నాడు. వాగ్దానం ఇస్తా ఉంటున్నాడు కాబట్టి, చూడండి మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. అయితే ఒక బంధకంలో పడియుండియు అనేసనంటే ఏంటి? నిరీక్షణ గలవారులారా మీ కోటకు మరలా ప్రవేశించుడని వాక్యం తెలియజేస్తా ఉంటున్నది. ఈ యొక్క బంధకము నుండి అంటే ఏంటి అనంటే, ఈ యొక్క శ్రమలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఎన్నో సవాళ్ళు నా యొక్క జీవితంలో రావచ్చు. అయినప్పటికీ కూడా ఈ యొక్క బంధకాలలో నుండి మనం విడుదల పొందినప్పుడు, మనము నిరీక్షణ కలిగి ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పటికీ కూడా, ఎన్నో సవాళ్ళొచ్చినప్పటికీ, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులొచ్చినప్పటికీ కూడా, నేనెంత ప్రార్థన చేసినా గాని అసలు నాకు మేలు కలగట్లేదు. ఎంత ప్రార్థన చేసినప్పటికీ కూడా నాకు జవాబు రావట్లేదు అనేసి మనము ఆ విధమైనటువంటి జీవితాన్ని కాదు కానీ, మనము నిరీక్షణ కలిగి ఉండాలనేసి వాక్యం తెలియజేస్తా ఉంటున్నది. కాబట్టి ఇంకా ఎన్ని డేస్ నేనిలా వెయిట్ చేయాలి? సో, ఎన్ని రోజులు ఈ విధంగా ఉండాలి? దేవుడు ఇంకా మేలు చెయ్యట్లేదు అనేసి ఆ విధమైనటువంటి సిట్యుయేషన్స్ ఎవరికైతే ఉన్నాయో, దేవుడి యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతా ఉంటున్నాడు. అయితే నిరీక్షణ కలిగి ఉండండి అనేసి వాక్యం తెలియజేస్తా ఉంటున్నది. నిరీక్షణ అంటే ఏంటి అని మనం గమనిస్తే, ఆయనలో ఓపిక కలిగి ఉండాలి. ఓపిక కలిగి ఉన్నప్పుడు ఆయన యొక్క ప్రతి మేలును కూడా మనము జస్ట్ ఒక మేలు కాదు కానీ, రెండంతలుగా మనం మేలును పొందుకుంటున్నట్టు మనం గమనిస్తా ఉంటాం. అయితే ఈ యొక్క లోకంలో చాలా వాటి కోసం వెయిట్ జేస్తా ఉంటారండి. సో, ఒక అంటే ప్రతి సిట్యుయేషన్స్ కూడా ఒక ఎగ్జాంపుల్‌గా స్టడీసే చేస్తున్నామనుకోండి. సో, జాబ్స్ కోసం వెయిట్ చేసేవారు ఉండొచ్చు. సో, ఫ్రీ సీట్స్ కోసం వెయిట్ చేసేవారు ఉండొచ్చు. ఎక్సెట్రా ఎలాంటి వాటి కోసమైనా చాలామంది వెయిట్ జేస్తా ఉంటారు. కొంతమందైతే నేనింత ఎదిగినప్పటికి కూడా నాకొక సంబంధం రావట్లేదండి అనేసి ఒక మ్యారేజ్‌కి ఒక మ్యాచ్ గూడా నాకు రావట్లేదు అనేసి ఈ విధంగా నిరాశ కలిగి ఏవో కృంగిపోయినటువంటి యొక్క మనసులు ఎన్నో ఉంటాయి. ఎంతోమంది వ్యక్తులను మనము గమనిస్తా ఉంటాం. కాబట్టి ఇలాంటి వారి కోసం దేవుడేమని మాట్లాడుతా ఉంటున్నాడంటే, నిరీక్షణ కలిగి ఉండాలి. నువ్వెప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటావో, ఆయనేమంటున్నాడంట, రెండంతలుగా నువ్వు మేలును పొందుకుంటావనేసి ఆ వాక్యం తెలియజేస్తా ఉంటున్నది. అయితే ఎగ్జాంపుల్‌గా మనం గమనిస్తే ఒక వ్యక్తి ఒక ఊరికి బయలుదేరుతా ఉంటున్నాడండి. ఏంటి ఇప్పుడు నేనే అనుకోండి ఎగ్జాంపుల్‌గా కడపకి నేను బయలుదేరుతున్నాను. అయితే మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని నేనక్కడ నించున్నాను స్టేషన్‌లో. అయితే నేను గావచ్చు, ఇంగిద్దరు ఎవరైనా ఇంగో వ్యక్తులు గావచ్చు. సో, ఈ విధంగా ట్రైన్ కోసం నేను వెయిట్ జేస్తా ఉన్నాను. ఎగ్జాంపుల్‌గా నాకు 9కి ట్రైన్ ఉంది. నేను 7కి ఆర్ ఎల్స్ 8కి వచ్చాను. వచ్చి నించొని అటే కూర్చున్నాను. ఇంగ ట్రైన్ రావట్లేదు. నేను వెయిట్ జేస్తా ఉంటున్నాను. అయితే అక్కడ ఆమె ఏం చేస్తదంటే ఇంగ వెయిట్ జేస్తది. ఆహ్, ట్రైన్ ఇంకా 3 హవర్స్ లేట్ అవుతది. ఇంకా 2 హవర్స్ లేట్ అవుతది అనేసి తను ఎప్పుడైతే ఆ విధంగా అనౌన్స్ చేసినప్పుడు సో, నేనేం చేశానంటే ఇంగా మొత్తం కోల్పోతానింగ నేను. అబ్బా! ఇంకా 3 హవర్సా అన్నట్టు ఇంగ వెయిట్ చేస్తా ఉంటాను. ఇంగ సనగడం గావచ్చు, ఇంగా అసలెందుకు ఈ విధంగా లేట్ అయింది అనేసి ఈ విధమైనటువంటి నిరాశ కలిగి మొత్తము బలాన్ని కోల్పోయినట్టు నీరసం కలిగి ఉంటాం. ఇంగ నాకు లేట్ అవుతది అంటే ఎక్సెట్రా ఆ యొక్క సిట్యుయేషన్స్‌లో మనము నిరాశ కలిగి ఉంటాం. అంటే ఆహ్
మొత్తానికి మనం బలాన్ని కోల్పోయినట్టు ఇంకా 9కి కదా ట్రైన్ నాకు మరి ఇంక 12కొస్తే ఇంగ నేనేం జేయను అనేసి ఈ విధమైనటువంటి సిట్యుయేషన్ అక్కడ కలిగి ఉంటాం. కానీ ఇది ఎగ్జాంపుల్‌గా మనం గమనిస్తే కానీ దేవుడేమంటున్నాడంటే యెషయా గ్రంథంలో గూడా మనం గమనిస్తాం. 40 అధ్యాయం 3 వచనంలో గమనిస్తే మీరు నూతన బలాన్ని పొందుకుంటారు అనేసి అక్కడ వాక్యం తెలియజేస్తా ఉంటున్నది. అయితే జస్ట్ ఒక ట్రైన్ కోసమే ఇంత ఓపిక కలిగి ఉండకపోతే వాక్యం ఏమని తెలియజేస్తా ఉంటున్నదంటే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుతారంట. అయితే ఎగ్జాంపుల్‌గా మనం గమనిస్తే ఇక యోసేపుని గావచ్చు, యోబుని గావచ్చు, వీళ్ళు ఎలాంటి సిట్యుయేషన్స్ అయినప్పటికీ కూడా ఎంత బాధపడ్డప్పటికీ ఆస్తులు, చెరసలు, ఇక పిల్లలు ప్రతి ఒక్కరు కూడా కోల్పోయినప్పటికీ కూడా వీళ్ళు నిరీక్షణ కోల్పోయినటువంటి వ్యక్తులుగా మనం గమనిస్తా ఉంటాం. అసలు వీళ్ళు నిరీక్షను అస్సలు కోల్పోలేదండి మనం గమనిస్తే. యోబు జీవితంలో మనం మొట్టమొదటిగా మనం గమనిస్తే తనకున్నటువంటి ఆస్తి కావచ్చు, సంపద కావచ్చు, పిల్లలు కావచ్చు, సమస్తము తన భార్య కూడా తనని దూషించినప్పటికీ కూడా "నువ్వు దేవుణ్ణి దూషించి మరణించు" అని ఆ విధమైనటువంటి పలుకులు పలికినప్పటికీ కూడా అసలు యోబు నిరీక్షణని కోల్పోయిండా అసలు? అస్సలు కోల్పోలేదు. అయితే నా యొక్క జీవితంలో తను నిరీక్షణ అసలు కోల్పోలేదు. తర్వాత తను ఏ విధమైనటువంటి పిల్లలను కలిగి ఉంటున్నాడంటే ఒక్కొక్క పేరుకి తర్వాత చాలా చక్కటి పిల్లలను తను కన్నట్టు రెండంతలుగా తను మేలును పొందినట్టు తను ఏ విధంగా అయితే నిరీక్షణ కలిగి ఉంటున్నాడో రెండంతలుగా తను మేలును పొందుకున్నట్టు మనం గమనిస్తాం. తనకిచ్చినటువంటి పిల్లల పేర్లు గూడా చాలా అర్థవంతమైనటువంటి పేర్లు ఉంటాయండి మనం గమనిస్తే యోబు గ్రంథంలో. అయితే యోబు జీవితంలో గూడా తను నిరీక్షణను ఆహ్, కోల్పోయినటువంటి వ్యక్తిగా కోల్పోలేదండి. క్షమించండి. సో, యోబు జీవితంలో ఆ విధమైనటువంటి జీవితం కలిగి ఉంటున్నాడు. కాబట్టి నా జీవితంలో ఆహ్, ప్రతి విషయంలో కూడా కొంచెం ఓపిక కలిగి, నిరీక్షణ కలిగి వెయిట్ చేసే వ్యక్తులుగా ఎంత పేషెన్స్ కలిగి ఉండాలంటే, దేవుని నమ్మినటువంటి వ్యక్తులము మనం అందరి పైన చీదరించుకునే వారిగా, కోపగించుకునే వారిగా మనం ఉండకూడదు కానీ వి కెన్ అండర్‌స్టాండ్. ఆ యొక్క సిట్యుయేషన్‌ని మనం అండర్‌స్టాండ్ చేసుకోవాలి. యొక్క సిట్యుయేషన్స్‌ని బట్టి మనం నిరీక్షణ కలిగి ఉండాలి తప్ప, సో, వాటిని బట్టి మనం వెంటనే రియాక్షన్స్ తీసుకొని, తర్వాత మన పైకి మనము రివర్స్ తెచ్చుకునే వ్యక్తులుగా మనం ఉండకూడదు. కాబట్టి నిరీక్షణ అన్నది గూడా మస్ట్ అండ్ షుడ్ బి ఇంపార్టెంట్. ఎప్పుడైతే నువ్వు నిరీక్షణ కలిగి ఉంటావో, రెండంతలుగా మనము మేలును పొందుకుంటున్నట్టు మనం గమనిస్తా ఉంటాం. కాబట్టి నా యొక్క జీవితంలో మనము మేలులను పొందుకున్నప్పటికీ కూడా, మేలును పొందుకున్న తర్వాత కూడా ఏ విధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామో, మనల్ని మనం పరీక్షించుకోవాలండి. మొట్టమొదటిగా మనం గమనిస్తే ఆయన యొక్క వాక్యమునందు మనము లక్ష్యం ఉంచిన యెడల మనము మేలును పొందుకుంటున్నట్టు మనం గమనిస్తా ఉంటాం. రెండవదిగా గమనిస్తే మనము ఆశ కలిగి ఉంటున్నప్పుడు ఎప్పుడైతే మనం ఆశ కలిగి ఉంటామో మనం నిరీక్షణ కలిగి ఉంటున్నట్టు నిరీక్షణ పొందుకున్నటువంటి వ్యక్తులుగా మనం గమనిస్తా ఉంటాం. సీ నా యొక్క జీవితంలో ఎంత పేషెన్స్ కలిగి ఉంటే, నువ్వంత మేలును పొందుకుంటున్నట్టు మనం గమనిస్తా ఉంటాం. ఈ ఉదయకాల సమయంన దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉంటున్నాడండి. ఎందుకంటే పేషెన్స్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ బి ఇంపార్టెంట్. సో, మన యొక్క జీవితంలో ఇప్పుడు మనం చదువుకుంటున్న వ్యక్తులు ఉండొచ్చు. జాబ్స్ చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఉండొచ్చు. రైతులుగా వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మన యొక్క జీవితంలో మనం గమనిస్తే, మనం ప్రతి విషయంలో కూడండి మనము మేలులను పొందుకున్నటువంటి వ్యక్తులమే కాదు కానీ, సో, మనము వాక్యాన్ని అనేకులకు బోధించే వారిగా మనం ఉండాలి. రెండవదిగా మనం గమనిస్తే, ఆయన యొక్క మేలులను పొందుకునే ముందు కూడా మనము ఆశ కలిగి ఉండాలి. మూడవదిగా మనం గమనిస్తే, నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలనేసి దేవుడు ఈ ఉదయకాల సమయంన చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు కాబట్టి, నా యొక్క జీవితంలో మనము మేలులను పొందుకోవాలి అంటే ఏం జేయాలంటే, వాక్యానుసారంగా మనం ఉండాలి. నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఆశ కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు, ఆయన యొక్క మేలులను పొందుకుంటున్నట్టు మనం గమనిస్తా ఉంటాం. ఈ యొక్క మేలులను పొందుకోవడమే కాదు కానీ ఈ యొక్క పొందుకున్నటువంటి ప్రతీది కూడా అనేకులకు మనము బోధించాలి. ఎందుకంటే ఈ యొక్క సిట్యుయేషన్స్‌లో, ఈ యొక్క పాండమిక్ సిట్యుయేషన్స్‌లో అబద్ధ ప్రవక్తలు ఎంతోమంది లేకపోలేరండి. అవి వారు చేస్తున్నటువంటి ప్రతీది గూడా మనం గమనిస్తా ఉంటాం. కాబట్టి
సత్యమైన సువార్తలో మనము నడుస్తుంటున్నప్పుడు మనకెంతోమంది పాస్టర్స్ వచ్చి సత్యమైన సువార్తను మనకు బోధిస్తా ఉంటున్నారు కాబట్టి, సో, మనం బోధిస్తుర్రు. సో, వాటిని మనము రివైజ్ చేసుకునే వారిగా మనం ఉండాలి. సో, ఆ యొక్క సంఘం ఏ విధంగా అయితే రివైజ్ చేస్తా ఉంటున్నదో, మనము కూడా ఈ యొక్క వాక్యాన్ని కరెక్ట్‌గా ఉందా? లేదా? అని చెప్పేసి మనము ఎప్పుడు రివైజ్ చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆ యొక్క వాక్యాన్ని అనేకులకు బోధించే వారిగా ఉండాలి. ఎందుకంటే మనము చూస్తున్నప్పుడు మన యొక్క సిట్యుయేషన్స్‌లో ఎంతోమంది ఇంకా రక్షణ పొందినటువంటి వ్యక్తులు ఉంటున్నారు కాబట్టి, ప్రతి ఒక్క ఆత్మ గూడా మస్ట్ అండ్ షుడ్ బి ఇంపార్టెంట్ కాబట్టి, మనము పొందినటువంటి ప్రతి మేలును కూడా వారికి తెలియజేసే వ్యక్తులుగా ఉండాలి. కాబట్టి నా యొక్క జీవితంలో ప్రతి మేలును కూడా ఇతరులకు పంచేవారిగా మనం ఉందామండి. ఈ యొక్క 3 అంశాలు కూడా మనం దినదినము వాక్యానుసారంగా ఉందా? లేదా? ఈరోజు ఈరోజు ఒకరు కావచ్చు, రేపొకరు కావచ్చు, ఎవరు బోధించినప్పటికీ కూడా సో, వాక్యం కరెక్ట్‌గా ఉందా? లేదా? అని జెప్పేసి మనల్ని మనం పరీక్షించుకునే వ్యక్తులుగా ఉండాలనేసి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతుంటున్నాడు కాబట్టి, ఈ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాలలో నూరంతలుగా ఫలభరితము దేవుడు చేయునుగాక. ప్రభు కృప మనందరికీ తోడైయుండునుగాక. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు ఆమేన్. దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 ఆమె ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ సిస్టర్. చాలా మంచిగా చక్కగా ఉదయకాల సమయంలో నూతన విషయాలు మాకు బోధించినందుకు. మేలును చూడాలంటే ఏం చేయాలి? సో ఈ యొక్క టాపిక్ పైన అనేక విషయాలు మనం నేర్చుకొని ఉంటున్నాం. సో ఆత్మలో వర్ధిల్లాలి, ప్రభు సన్నిధిలో మేలు పొందుకొని కామ్గా సైలెంట్ గా ఉండేవారు ఉండొద్దు కానీ వాటిని ఇతరులకు తెలియజేయాలని మనం నేర్చుకున్నాం. సో ఎప్పుడైతే మనము మన గిన్నె నిండుతుందో మనం ఎదుటి వ్యక్తులకు ఇస్తూ ఉంటే అది ఎంటీ అవుతుంటది, మళ్ళీ గాడ్ ఫిల్ చేస్తూ ఉంటాడు. సో మేలు పొందుకున్న మనము దేవుని ద్వారా అనుభవించిన ప్రతి మేలుని ఇతరులకు షేర్ చేసుకోకపోతే, ఇతరులకి మనం పంచి పెట్టకుంటే, వాళ్ళకి బోధించకపోతే ఆ వెజిల్ అనేది ఇంకా నిండిపోతా ఉంటది. అంతే ఉంటది, ఇంకా ఓవర్‌ఫ్లో అవ్వదు. బికాజ్ మనం దాన్ని ఎంప్టీ చేయట్లేదు కాబట్టి. సో వి నీడ్ టు రిమెంబర్ దట్ మనం పొందుకున్న ప్రతి మేలును మనం ఏం చేయాలంటే స్ప్రెడ్ చేసేవారిగా ఉండాలి. వేరే వాళ్ళకి తెలియజేయాలి. సో మేలు పొందుకోవాలంటే ఏమేమి చేయాలో సిస్టర్ చాలా చక్కగా చెప్పారు. సో మనము ఏ సమయంలో ఉన్నా కూడా వాక్యాన్ని చదవాలి. వాక్యం పైన నిరీక్షణ కలిగి వాక్యాన్ని చదివే వారిగా, మెడిటేట్ చేసే వారిగా, వాక్యంలో నిలిచి ఉండేవారిగా మనం ఉండాలని నేర్చుకొని ఉంటున్నాం. సో వాక్యం మనకి ఏం కలగజేస్తుందంటే జ్ఞానము, బలము, ఆయుధం. ఇదే మన వెపన్ కదండి. సో ఏది ఈ పర్సన్ రైట్ రాంగ్ అని మనం ఎలా జడ్జ్ చేయగలుగుతాం అంటే వీ హ్యావ్ టు వాక్ విత్ ద వర్డ్. సో వాక్యం దగ్గరికి వెళ్ళి మనం పరీక్షిస్తేనే మనకు అర్థమవుతుంది. సో ఈ బెరాయ సంఘం వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే వర్డ్ ని చూస్తా ఉన్నారు, కంపేర్ చేస్తున్నారు, ఈ ప్రీచింగ్ కరెక్టేనా కాదని. సో ఈ రోజు నీవు నేను మనం అందరం కూడా అటువంటి విధముగా కంపేర్ చేసుకుంటూ సో రైట్ ప్రీచింగ్ లో ఉంటున్నామా, వింటున్నామా, అనలైజ్ చేసుకునే వారిగా ఉండాలి. సో ఆ పీరియడ్ లోనే అంటే జీసస్ వచ్చినటువంటి ఆ కాలంలో అపోస్టలిక్ కాలంలోనే వాళ్ళు అంతగా వర్డ్ ని కంపేర్ చేస్తున్నారు. సో రోజు రోజుకి ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు కానీ లేకపోతే వరల్డ్ మొత్తం కరప్ట్ అయిపోతుంది. మొత్తం కలుషితమైన లోకంలో మనం ఉంటున్నాం. సో వాళ్ళే అంత అవేర్ కలిగి ఉంటే మనం ఇంకెంత అవేర్ కలిగి ఉండాలి. సో మనం ఈ విషయాలన్నీ గుర్తు పెట్టుకుందాం. వాక్యంగా బోధిస్తున్నారా, సరిగ్గా బోధిస్తున్నారా లేదా, సరిగ్గా దాన్ని అనలైజ్ చేస్తున్నారా లేదా, సో మనం ఒకసారి గమనించాలి. సో దేవుడి ప్రేమ గురించి కూడా మనం అనేక విషయాలు నేర్చుకుని ఉంటున్నాం. ఇట్స్ అన్ అన్కండిషనల్ లవ్. లోకంలో ఎవరి ప్రేమతోనైనా సరితూగుతుందా అండి దేవుని ప్రేమ? నథింగ్ కదా. సో అన్కండిషనల్ లవ్ దేవుని ప్రేమ. ఆ ప్రేమని ఏ ప్రేమతో కూడా మనం కంపేర్ చేయలేం. అటువంటి ప్రేమతో మనం ప్రేమించాలి. సో వీ హ్యావ్ టు లవ్ హిమ్. సో మనము ఆయనని ప్రేమించాలి. బికాజ్ ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమించాలని మనం నేర్చుకొని ఉంటున్నాం. సో అదే విధంగా ఒక నిరీక్షణ కలిగి ఉన్న వ్యక్తుల వల్లే మనం ఉండాలని నేర్చుకొని ఉంటున్నాం. సో జకర్యా గ్రంథంలో సచ్ వండర్ఫుల్ వర్డ్ కదండి. సో నిరీక్షణ ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళు నిరీక్షణ కోల్పోకుండా ఉన్నటువంటి వ్యక్తుల వల్లే ఉన్నారు. సో బంధకంలో ఉన్నా కూడా నిరీక్షణను కోల్పోలేదు వాళ్ళు. ఎందుకు బంధకాలు వచ్చాయంటే డ్యూ టు
సమ్ రాంగ్ వేలో మనం వెళ్తేనే రాంగ్ డెస్టినేషన్‌కి, గోల్స్‌కి మనం చేరుకుంటాం. సో, మనం అనుకున్నటువంటి, ఊహించుకున్నటువంటి దాంట్లో సరిగ్గా వెళ్ళట్లేదు అంటే, మనం ఎక్కడో రాంగ్ స్టెప్ వేసామని మనల్ని రికగ్నైజ్ జేసుకోవాలి. సో, అక్కడే ఇంకా ముందుకెళ్ళిపోతూ అదే దారిలో ఎళ్ళిపోవద్దు. ఇంత దూరం ప్రయాణం చేశాను గదా అని, ఆ విధంగా ప్రొసీడ్ అయ్యే వరకు ఉండకూడదు గానీ, యూ టర్న్ తీసుకోవాలి మనం. సో, బంధకంలో ఉండి కూడా నిరీక్షణ కలిగి ఉంటున్నారంటే, సో, ఇంకా బంధకాలు ఇవన్నీ వస్తున్నాయంటే, వీ హావ్ టు రిమెంబర్ ఎక్కడో రాంగ్ స్టెప్ వేసామని. సో, మరలా మనం యూ టర్న్ తీసుకొని ప్రభు సన్నిధిలో ముందు కొనసాగేవారిగా మనం ఉండాలి. సో, ఈ నిరీక్షణను మనం కోల్పోకూడదు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదని వాక్యం సెలవిస్తుంది. బికాజ్ మనం దేవుని పిల్లలమై ఉంటున్నాం. సో, ఈ నిరీక్షణను మనం కోల్పోకుండా వాక్యంని పట్టుకొని, దేవుని ప్రేమను కలిగి, సో, ముందు కొనసాగేవారిగా మనం ఉండాలని చాలా చక్కగా సిస్టర్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సో మచ్ సిస్టర్. రియల్లీ సచ్ ఎ బ్లెస్సింగ్ సెషన్ టుడే వి హావ్. అనేక విషయాలు మేము నేర్చుకొని ఉంటున్నాం. సో, మనము ఒకసారి పరీక్షించుకోవాలి. నిరీక్షణ కోల్పోవద్దు. ప్రభు సన్నిధిలో ఎన్ని బంధకాలొచ్చినా కూడా అక్కడ మనం బైబిల్‌లో వర్డ్ చదివాం కదండీ! వారు నిరీక్షణ కోల్పోకుండా వాక్యంని పైన దృష్టి నిలిపి ఉంటున్నారు. సో, ఓల్డ్ టెస్టమెంట్‌లో ఉన్న వారే అంత నిరీక్షణ కలిగి ఉన్నారు. జెకర్యా గ్రంథంలో. సో, మనం న్యూ కవెనెంట్‌లో ఉన్నాం మనం. దేవుడు రక్తం మనకి యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తంతో కడగబడ్డటువంటి సంఘం మనం. దేవుని పిల్లలం మనం. సో, మనం ఇంకెంత నిరీక్షణ కలిగి ఉండాలి. ఇంకెంత ఉజ్జీవంతో ఉండాలి. సో, నథింగ్ కెన్ హార్మ్. మనల్ని ఏది కూడా హార్మ్ చేయదు. ఏది కూడా మనల్ని అపాయానికి గురి చేయదని మన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రకారంగా మనం ఉందాం, జీవిద్దాం. ప్రభు సన్నిధిలో ఆయన మేలును మనం పొందుకున్నటువంటి మనము ఇతరులకి పంచిపెడదాం. ఇంకా మేలు ప్రభు మనకు చేయలేదా అని ఇటువంటి నిరీక్షణ లేనటువంటి ప్రజల వల్ల మనం ఉండకూడదు. మనం బ్రతికి ఉన్నామంటే అదే ఒక దేవుడి ద్వారా మనం పొందుకున్న గొప్ప మేలు. ఆమేన్. సో, చూడండి, గ్లోరీ టు గాడ్. సో, చూడండి, మనం దేవుని ద్వారా అనేక మేలు పొందుకొని ఉంటున్నాం. సో, ఆ మేలులను మనం ఈ ఎదుటి వ్యక్తులకి పంచిపెట్టాలి, తెలియజేయాలి. ఇంకా కావాలి, కావాలి అని కూడా ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటే దేవుడు అబాండెంట్‌గా బ్లెస్ చేస్తాడు. సో, జోబ్ విషయంలో గూడా సిస్టర్ తెలియజేశారు చాలా చక్కగా. సో, నిరీక్షణ కోల్పోకుండా ఏమొచ్చినా స్ట్రాంగ్‌గా ఉన్నాడు గాబట్టే డబుల్ బ్లెస్సింగ్ పొందుకున్నాడు గదండీ! సో, ఒకటికి రెండంతలుగా పొందుకున్నాడు. ఎందుకంటే నిరీక్షణ ఉంది గాబట్టి. సో, మనకు గూడా నిరీక్షణ మనకుంది. సో, మనం ఆయన రాకడ కొరకు సిద్ధపడుతుంటున్నాం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు కాబట్టి, ఎక్కడ మన విశ్వాసంలో కోల్పోకుండా, తొట్టిల్లిపోకుండా, ఆయన ప్రేమలో మనం నిలిచి ఉండేవారుగా, ఆయన వాక్యాన్ని ప్రతిదినం వాక్యంలో ఎదుగుతూ, ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగేవారుగా ఉందాం. సో, థాంక్ యూ సిస్టర్. రియల్లీ మేము 3 మెంబర్స్ అందరం కూడా బ్లెస్ అయ్యాం టుడే వర్డ్ ద్వారా. దేవుడు మాతో మాట్లాడి ఉంటున్నాడు. ఆయన సంకల్పం చొప్పున మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, మేలుకై ప్రతిదీ జరుగుతది అనేసి మేము తెలుసుకొని ఉంటున్నాం. సో, ఏది జరిగినా మన మేలు కొరకై మనం గుర్తుపెట్టుకుందాం. ప్రభు సన్నిధిలో ఇది ఎందుకు జరుగుతుంది? ఇది ఎందుకిలా అవుతుంది నా జీవితంలో అని ప్రశ్నించుకోకుండా, ఏది జరిగినా ఇట్స్ గుడ్ ఫర్ అస్ అని మనం గుర్తుపెట్టుకుందాం. ఆ ప్రకారం మనం జీవిద్దాం. ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్. సో, గమనించండి, ఇదివరకి మనం వాక్యాన్ని విని ఉంటున్నాం. సో, సిస్టర్ స్టడీస్‌ని బట్టి మనం ప్రేయర్ చేద్దాం. విత్తబడిన వాక్యం నిమిత్తం కూడా మనం ప్రార్థన చేద్దామండి. ఈ వాక్యం ప్రభు మన జీవితంలో ఫలభరితంగా మార్చేలాగున, వాక్య ప్రకారం మనము జీవించే వారిగా ఉండేలాగున మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపణ కలిగిన వారు విత్తబడిన వాక్యం నిమిత్తం, సిస్టర్ నిమిత్తం, తన స్టడీస్ నిమిత్తం, తన భవిష్యత్తు నిమిత్తం ప్రేరేపణ కలిగిన వారు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, దయగలిగిన రాజా, మీ ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నత నామానికి తండ్రి, వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. గడిచిన కాలమంతా నీ సజీవమైన రెక్కల చాటున ప్రభువా మమ్మల్ని భద్రపరిచిన విధానమును బట్టి తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇప్పటి వరకు తండ్రి దేవా మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి పాటల్లో ఉండి మీరు మహిమ పొందుకున్నారు. అలాగే తండ్రి స్తుతి ఆరాధనలు తండ్రి మమ్మల్ని మీరు నడిపించినందుకు దేవా మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రములు. ఇదిగో తండ్రి
వాక్య భాగం ద్వారా తండ్రి మాతో మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకు వందనాలు. అవును ప్రభువా, మీరే మొదటగా మమ్మల్ని ప్రేమించారు ప్రభువా. అందుని బట్టి మీకు వందనాలు. తండ్రి మీకు స్తోత్రములు. తండ్రి మీ ప్రేమను బట్టి దేవా, మీ కృపను బట్టి తండ్రి మీకు స్తోత్రములు ప్రభువా. మేము కూడా తండ్రి మిమ్మల్ని అట్టి విధముగా ప్రేమించే వారముగా తండ్రి ఉండుటకు మీరు కృప చూపించండి దేవా. కనికరించండి తండ్రి. మీ పట్ల ఆసక్తి కలిగి ఉండుటకు తండ్రి కృప చూపించండి ప్రభువా. తండ్రి మేము బలపడుతున్న ప్రకారం తండ్రి మేము అనేకులను బలపరచు వారముగా తండ్రి ఉండుటకు మీరు కృప చూపించమని అడుగుచున్నాను ప్రభువా. మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రములు దేవా. ఇదిగో మేము నిరీక్షణ కలిగి తండ్రి ఓపిక కలిగి ఉండుటకు తండ్రి మీరు కృప చూపించండి దేవా. మేము కూడా రెండింతలుగా తండ్రి మీ యొద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకోవటానికి కృప చూపించండి. కనికరించండి దేవా. తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి వాక్యం చెప్పినటువంటి దేవా సిస్టర్‌ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా, తన స్టడీలో తండ్రి తనకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. తండ్రి ఫ్యూచర్‌లో దేవా మీరే ముందుండి తండ్రి నడిపించమని అడుగుచున్నాను ప్రభువా దేవా. ఆది నుండి అంతవరకు ప్రభువా మమ్మల్ని ఈ విధంగా నడిపించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో తండ్రి ఈ చిన్ని ప్రార్థనను తండ్రి మీకే సమర్పించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 బ్లెస్సింగ్స్ ఇవ్వండి అన్నయ్య. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసము ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో చేరవచ్చిన ప్రతి ఒక్కరికిని, మరి ముఖ్యంగా వాక్యాన్ని పంచుకున్నటువంటి సహోదరికిని, వాక్యం విని అంగీకరించిన ప్రతి ఒక్కరికిని, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ఏకీభవించిన వారందరికీ వందనాలు. పాటలు పాడి సహకరించిన వారికి మన మధ్యలో సురేష్ అన్నయ్య, అదేవిధంగా రాజేష్ అన్నయ్య ఉండి వర్షిప్ లో